ఆరుమూరు పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. సోమవారం నుండి శుక్రవారం వరకు 24వ తారీఖు నుంచి ఆ వారం మొత్తం ఆరుమూరు పట్టణ ప్రజలకు మరొకసారి సువర్ణావకాశం. సుమారు 2 సంవత్సరాలుగా చాలా మంది చెప్తున్నారు, అన్న మేము డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకోలేదు, అప్లై చేస్తే తీసుకోలేదు. అప్పుడున్న ప్రభుత్వంలో కానీ అప్పుడున్న అధికారులు కానీ మాకు అన్యాయం చేసినారని ఈరోజు గౌరవ రెవెన్యూ అండ్ హౌసింగ్ మంత్రి గారైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రత్యేకంగా కలిసి ఈ ఆరుమూరు డబుల్ బెడ్రూమ్ల దృష్టి వారికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యని ఆయన వెంటనే మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారికి, ఆరుమూరు సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ మళ్లీ ఒకసారి అవకాశం ఇవ్వండి. ఆరుమూరు పట్టణ ప్రజలకు ఎవరెవరైతే అర్హులుండి పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో, అన్యాయం కావింపబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళొక్కసారి నా విన్నపాన్ని మన్నించి ఇచ్చిన మంత్రి గారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఆరుమూరు పట్టణ ప్రజలకు చివరి అవకాశం. త్వరలోనే 15 రోజులలో అందరి సమక్షంలో మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరి సమక్షంలో, ప్రజలందరి సమక్షంలో అర్హులను సెలెక్ట్ చేసి దాంట్లో డ్రా తీయబడుతుంది. కాబట్టి ఎవరి మాటలకు లొంగకండి. ఏ రాజకీయ మీకు ఎవరైతే నాయకులు ఉంటారో స్థానికుల వాళ్ళ మాటలు మీరు దయచేసి మేము అలాట్మెంట్ చేస్తాము, లేదు మీరు ఇది అని ఏదైనా కళ్ళబొల్లి కబుర్లు చెప్తే నమ్మకండి. మీరందరూ అప్లై చేసుకోండి. అర్హులందరూ, ఆరుమూరు పట్టణంలో అర్హులందరూ మీ అందరినీ అధికారులతోని అర్హులను జల్లెడ పట్టించి నిజమైన అర్హులని మీడియా ముందు, ప్రజల ముందు, అందరి ముందు, అధికారుల ముందు, మీ ముందు డ్రా తీస్తాం. డ్రాలో వెళ్లిన వాళ్లకు ఇల్లు కేటాయిస్తాము. ఒకవేళ మళ్లీ రాని వాళ్ళు ఎవరుంటే దానికి కూడా ప్రత్యేకంగా రాబోయే రోజులలో కొన్ని స్థలాలు వెతుకుతున్నాము. స్థలాలతో పాటు ఇంకా ఏదైతే గృహాలు, కొత్త గృహాలు కట్టుకోవడానికి కూడా అవకాశాలు ఇస్తాము. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో సుమారు 300 ఇల్లు, అవైతే ఇమ్మీడియట్లీ డ్రా తీస్తాము. ఎవరైతే మీరు అర్హులు ఉన్నారో అందరూ అప్లై చేసుకోండి. ఎటువంటి ఆందోళన చెందకండి, ఎవరి అబద్దాల మాటలు నమ్మకండి. మీ రాకేష్ అనున్నదులు ఎవరికి అన్యాయం జరగనివ్వను. ఈరోజు డ్రాలో వచ్చిన వాళ్ళతో కాకుండా ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళందరూ కూడా త్వరలో వీలైనంత తొందరలో ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వాన్ని ఒప్పించి ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అవి తీసుకొని వీలైతే మళ్ళా హైదరాబాద్లో కదా టవర్ కట్టించినట్లు ఆ టవర్లు కట్టించడానికి ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ రాకేష్ అన్న. జై హింద్, జై తెలంగాణ, జై శ్రీరామ్.